ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైనవి. మొదటి రోజు ప్రొటెం స్పీకర్గా ముందు టీడీపీ సీనియర్ నేత, సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం తర్వాత వరుసగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే సాధారణంగా జరిగేటువంటి ప్రొసీజర్ కనుక ఒకసారి గమనించినట్లయితే ముందుగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. తర్వాత వరుసగా మంత్రులందరి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఇక మిగిలినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఎవరైనా సరే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వాళ్ళ నేమ్స్ ఎప్పుడు వస్తాయో అప్పుడు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఇది జనరల్ ప్రొసీజర్. ఇలాగే జరుగుతుంది అని నిన్న అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒక అభ్యర్థన అధికార పార్టీకి రావటం, దాని ప్రకారం ముందుగా ముఖ్యమంత్రి, తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వాలని, ఆయన తరువాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో యాజ్ యూజువల్ ప్రొసీజర్ ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించాలని, అలాగే జగన్ కారుని అసెంబ్లీ వరకు లోపలికి అనుమతించాలి అని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో దీనికి సానుకూలంగా స్పందించినటువంటి అధికార పార్టీ నేతలు చంద్రబాబు నాయుడు శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్కి ఈ విషయాన్ని తెలియజేయటం, ఆయన కూడా సానుకూలంగా స్పందించి దానికి అనుమతించి అలానే చెయ్యండి అని చెప్పి చెప్పటం వల్ల ఈరోజు సభలో ముందుగా చంద్రబాబు నాయుడు, తర్వాత పవన్ కళ్యాణ్, ఆ తర్వాత మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఆయన ఛాంబర్కు వెళ్ళిపోవటం జరిగింది. తర్వాత మిగిలినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వారి నేమ్ అక్షరమాల క్రమంలో వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేయటం జరిగింది.